హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @dana collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ సింపుల్ సింగిల్ బ్యాంగిల్ కడా బ్యాంగిల్ మేకింగ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో దీనికి B7000 గ్లూ కావాలి, అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా ఎక్కువే పడుతుంది అనమాట. దీనికి ఇది వచ్చేసరికి మనకి గ్లూ స్టిక్ అనమాట. ఇది వచ్చేసరికి కటర్స్, వీటి లింక్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసరికి థ్రెడ్ అనమాట, గోల్డ్ కలర్ థ్రెడ్. ఇలా కడా బ్యాంగిల్స్ మనం చేసేటప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోవచ్చు వేటికైనా సరే. అలాగే 1 కట్ బ్యాంగిల్ ఒకటి కావాలి. కుందన్స్ వచ్చేసరికి డ్రాప్ కుందన్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేస్తున్నాను. ఇవి ఆరెంజ్ రౌండ్ షేప్ అనమాట, ఆరెంజ్ డ్రాపు గ్రీన్ డ్రాపు. సో ఇవి వచ్చేసరికి సిరామిక్ గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్ 6K అనమాట. ఇవి నేను యూజ్ చేసే కుందన్స్. ఈ 4 కుందన్సే యూజ్ అవుతాయి. మనం సింపుల్లో అనేది ఈ డిజైన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎలాగో చెప్తాను. ఫస్ట్ 1 కట్ బ్యాంగిల్ అనేది తీసుకోండి. సైజ్ అనేది మీకు ఏ సైజ్ అనేది ఉంటే ఆ సైజ్, కానీ సైజెస్ వచ్చేసరికి సో స్టార్టింగ్ సైజ్ ఉంటుంది 2 నుంచి 24, 26, 28, 210. సో ఇలా ఉంటాయన్నమాట సైజెస్. ఈ సైజెస్లో మీకు ఏ సైజెస్ అనేది సెట్ అయితే అది చేయొచ్చు. సో గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది 24 or 30 లైన్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే 1 కట్ బ్యాంగిల్ కాబట్టి సో కొంచెం ఎక్కువనే థిక్నెస్ కావాలన్నమాట. సో ఈ విధంగా వ్రాపింగ్ అనేది కంప్లీట్ చేయాలి బ్యాంగిల్ మొత్తం. సో కంప్లీట్ చేసిన తర్వాత యాక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని మనం ఫ్యాబ్రిక్లు యూజ్ చేయాలి ఇక్కడ స్టిక్ చేయడానికి. కింద సైడ్కి వచ్చే వరకు మాత్రమే ఇది స్టిక్ చేయండి. పైన సైడ్ మీరు అది అతికించకూడదు అనమాట, స్టిక్ చేయకూడదు. సో ఎందుకు అంటే పైన మనకి వ్రాపింగ్ అనేది బాగోదు అనమాట, పైన సైడ్ అనేది మనం స్టిక్ చేస్తే. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేసాము. సో క్రౌన్ షేప్లో, దీపం షేప్లో. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నేను స్టిక్ చేసినది వచ్చేసరికి డ్రాప్ కుందన్స్ అనమాట, థిక్ గ్రీన్ కలర్ ఇవి యూజ్ చేసేది. సో ఈ విధంగా 3 అనేది డ్రాప్ కుందన్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ మిడిల్లో అంటే సో పైన మనకి ఈ 6K సెరామిక్ గోల్డ్ అంటారనమాట వీటిని. సో ఇవి అనేది స్టిక్ చేసుకోవాలి 2 సైడ్ నట్టు. అలాగే కింద సైడ్ వచ్చేసరికి మనకి డ్రాప్ రివర్స్ పెట్టుకోవాలన్నమాట. ఇవి ఆరెంజ్ కలర్. సో ఇదే విధంగా అనేది మొత్తము బ్యాంగిల్ మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఒక 2 టైమ్స్ కూడా నేను చూపిస్తాను. సో ఎలా పెడుతున్నానో ఒకసారి క్లియర్గా అనేది చూడండి. డిజైన్ ఈ విధంగా అనేది పెట్టుకోవాలన్నమాట. సో 3 వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఏవేవైతే ఉన్నాయో డ్రాప్ కుందన్స్ అవి అనేది స్టిక్ చేసుకోవాలి. పైన వచ్చేసరికి 2 సెరామిక్ 6K ఐ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి. సో 6K ఐ షేప్ కిందన మనము ఇంకొక డ్రాప్ ఆరెంజ్ డ్రాప్స్ ఒక 2 పెట్టుకుంటే అయిపోతుంది. సో లుక్ కోసము పైన 3 అనేది 3కి పైన మనము ఈ 4mm రౌండ్ కుందన్ ఆరెంజ్ కలర్ అనేది, అంటే మనం కింద గ్రీన్ అనేది స్టిక్ చేసాం కాబట్టి పైన ఆరెంజ్ కలర్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా బ్యాంగిల్ మొత్తము అనేది మనము డిజైన్ కంప్లీట్ చేయాలి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో మీరు బిగినర్స్ అయినా ఇలా మీరే మెటీరియల్ అనేది పర్చేస్ చేసి తక్కువ కాస్ట్లో మీరే కస్టమైజ్ చేసుకోవాలి అన్న ఈ వీడియోస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే న్యూ డిజైన్స్ కూడా అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మనకి న్యూ వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి, న్యూ డిజైన్స్ అన్నీ కూడా. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ డిజైన్ అనేది నేను ఇప్పుడు ఏదైతే సో డిజైన్ అనేది ఇమిటేట్ చేసిన అది బ్యాంగిల్ మొత్తం అనేది ఇమిటేట్ చేసుకోవాలి. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట, ఇలా వస్తుంది. సో మీకు క్లియర్గా కూడా 2 బ్యాంగిల్స్ ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాను. సో ఇదనమాట 2 బ్యాంగిల్స్ లుక్ అనేది. సో ఎలా అనిపించినాయో తప్పకుండా కమెంట్ చేయటం అయితే మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.